హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఓంకారం అండి. 24వ తారీఖు 3వ నెల 2025 ఎలా ఉందనేది తెలుసుకుందాం. అదేవిధంగా రేపు కూడా ఆచరించే పూజ 25వ తారీఖు 3వ నెల మంగళవారం రోజు ఆచరించే పూజ కూడా ఉదయం పూజ కూడా విందామండి. ఈరోజు ఓంకారంలో ఇలా ఉంది, చూద్దాం రండి. ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొన మాసం కృష్ణపక్షం దశమి సోమవారం కలిసి వచ్చింది కాబట్టి సూర్య నక్షత్రం అండి. ఈ సూర్యుడికి మనం సూర్యదర్శనంతో సూర్య నక్షత్రం అనేది ప్రారంభం అవుతుంది. ధనసు ఒకటవ పాదము ధనస్సు రాశి, రెండవ పాదం మకర రాశి వారికి ఉండేది. కానీ ఈరోజు సోమవారం కలిసి వచ్చింది కాబట్టి సూర్య చంద్రుల కలయిక ఉండి నక్షత్రం ఈరోజు వచ్చిందండి. కాబట్టి మనకు చంద్రుడు అంటే మాతృకారకుడు, సూర్యుడు అంటే పితృకారకుడు, అంటే మనకి తల్లి తండ్రులతోటి సమానం అండి. అదేవిధంగా వీళ్ళు అధిపతి సూర్యుడు నేత్రాలకు అధిపతి, ఆత్మకు అధిపతి. ఈ రెండిటికి అంటే మన కళ్ళకి మనలో ఉన్న ఆత్మకి కూడా సూర్యచంద్రులు అధిపతులుగా ఉన్నారు. మూలాధార చక్రం కన్యాకుమారి నుంచి కాశీ విశ్వనాథ సన్నిధం వరకు ఉన్న ఈ మూడు చక్రాలను మూలాధార చక్రాలుగా పోల్చబడి పురాణాలలో చెప్పబడుతుందండి. మీరు ఎప్పుడైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు మనము గుడిలోని మనకి 3 రకాలు కనబడతాయండి. ఒకటి సర్పము, ఒకటి కూర్మ అవతారంలో ఉన్న తాబేలు, ఒకటి మచ్చ అంటే చేప. ఈ 3 అనేవి కనబడతాయి. ఇవి ఎందుకు ఉన్నాయి అనేది ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారండి? పురాతన క్షేత్రాలలో ఖచ్చితంగా ఇవి కనబడతాయండి. ఇవి కనబడ్డాయి అని అంటే అక్కడ ఏమన్నా నిధులు ఉన్నాయని అర్థమా అంటే అది కాదండి. అవి తూర్పు పడమర అనే దిక్కులను చూపించడం కోసం పెట్టినాయా అనేది ఇంతవరకు కూడా దాని గురించి తెలియజేసిన వ్యక్తులే లేరంట అండి. మన గురూజీ గారు చెప్పడం జరిగిందండి. ఈరోజు మనకి ఇలా నక్షత్రం కలిసి వచ్చింది కాబట్టి అలా జపించాల్సిన మంత్రము ఓం చంద్రశేఖరాయ నమః, ఓం చంద్రశేఖరాయ నమః, ఓం చంద్రశేఖరాయ నమః. ఈ మంత్రాన్ని అయినా జపించండి, లేదా ఇంకొక మంత్రం కూడా చెప్పారండి, ఓం చంద్రమౌళేశ్వరాయ నమః. ఇలానన్నా జపించండి, లేదంటే ఓం సోమనాథాయ నమః అనైనా జపించండి. ఈరోజు ఇలా ఉంది కాబట్టి మీకు సోమనాథ క్షేత్రం ఉంటుంది కదా, అక్కడ ఆ క్షేత్రంలో సోమనాథుడిగా శివుడు పిలువబడతాడండి. ఆ క్షేత్రం ఇలా ఈ మంత్రాన్ని జపించడం వల్ల మన సూర్య చంద్రులను అదేవిధంగా సోమనాథుడిని మనం ముగ్గురిని కలిపి జపించినట్టు అవుతుంది. తల్లిదండ్రులు సంతృప్తి చెందేలాగా ఉంటుంది. అంటే తల్లిదండ్రులు అంటే సూర్యచంద్రులు మనకి తల్లిదండ్రులతో సమానం కాబట్టి ఈరోజు మనం దేవుడి ముందు కూర్చొని చంద్రాష్టకం చదవండి. చదివినప్పుడు మనము కళ్ళెంబట మనకి నీరు వస్తుంది ఏర్పడకుండా. అది ఏంటి అనేది మనకి అసలు అర్థం కాదండి. అంత ఆనందాన్ని ఇస్తుంది చంద్రాష్టకం చదివినప్పుడు. మనము పూజా గదిలో కూర్చొని మన మనసు స్వాధీనం చేసుకొని మనం చదవాలి. ఇలా మనసుని దృష్టి పెట్టి మనం ప్రేమతో కానీ పూజించినామనుకోండి, దేవుడు ఖచ్చితంగా ఫలితం ఇస్తాడు. అదే అజ్ఞానంతో పూజించిన ఫలితం ఇస్తాడు. కానీ మూర్ఖత్వంతో అహంకారంతో పూజించేవారు ఉంటారు చూడండి, వాళ్ళని మాత్రం దేవుడు అనేవాడు ఎప్పుడూ కరుణించడు. మనం ఎంత పూజ చేసినా ఎంత ఖర్చు పెట్టుకున్నా మనం అనేది వ్యర్థమైపోతుంది. అలా కాకుండా మనం ఏ పూజ చేసినా, ఏ జపాలు చేసినా, ఏ మంత్రాలు చేసినా నేను అది చేసినా ఇది చేసినా అని చెప్తారు. కానీ దాని ప్రతిఫలం పొందలేదు అంటే మన మనసు స్వాధీనంలో లేదు. మనము చేసే పూజ మన మనసు నిష్టగా ఉంచి పూజించలేదు అని అర్థం అండి. ప్రేమతో పూజించామనుకోండి అది చాలండి. ప్రేమతో మనస్ఫూర్తిగా పూజిస్తే అది మనకి చాలా అనుకూలంగా ఇస్తుంది పూజ అనేది. అదేవిధంగా ఈరోజు మంచి మాట అండి. ఇంట్లో చాలామంది తాబేళ్ళను పెంచుకుంటారు, కానీ తాబేళ్ళను ఇంట్లో పెంచొద్దంట అండి. ఏ శాస్త్రం ప్రకారం చూసినా కానీ అసలు ఏ శాస్త్రాలలో కూడా
చెప్పబడలేదంట తాబేలును ఇంట్లో పెంచుకోవాలని. మచ్చ, సర్పము, కూర్మము దేవాలయాల్లో ఉంటాయి. కానీ మన సనాతన ధర్మంలో మనకి ఇక్కడ మాత్రం హిందూ సాంప్రదాయంలో మాత్రం ఎక్కడా ఎవరు అలా ఇంట్లో పెట్టి పూజించలేదంట అండి. చైనీస్ వారు మాత్రం తాబేళ్ళని ఇంట్లో పెంచుకుంటారంట. కానీ మన మాత్రం తెలిసి తెలవక ఇంట్లో కొంతమంది తాబేళ్ళని టబ్బులలో పెంచుకుంటూ ఉంటారు, నేల మీద వదిలేస్తుంటారు. కానీ ప్రాచీన కాలంలో అయితే మనకి భూమి దున్నినప్పుడు ఆ భూమి దున్నితే నాగళ్ళకి తాకి పెద్ద పెద్ద తాబేళ్ళు అనేవి బయటికి వచ్చేవంట. అవి అలా కనబడిందంటే సంవత్సరం వరకు ఎలాంటి పంట వేయకుండా భూమిని అనేది వదిలేసేవారంట. అదేవిధంగా వర్షాలు బాగా పడ్డప్పుడు ఊళ్ళల్లోకి వచ్చి కనబడేదంట. అలా కనబడినప్పుడు వాటిని ఒక చాటలో పెట్టుకొని వెళ్ళి వాటికి పసుపు, కుంకుమ అన్నీ పెట్టేసి వాటిని నీళ్ళల్లో వదిలేసి వచ్చేవారంట. కానీ ఇళ్ళల్లో మాత్రం ఎవరు పెంచుకోపోయేదంట అండి. అప్పుడు ఇళ్ళల్లోకి ఏమైనా తప్పిపోయి ఇంట్లోకి వచ్చి ఉన్నాయనుకోండి, 6 నెలల దాకా ఆ ఇల్లు అనేది వదిలిపెట్టేవారంట. కానీ ఇప్పుడు జనాలందరూ అలా కాకుండా ఇళ్ళల్లో తాబేళ్ళని తెచ్చి పెంచుకుంటున్నారంట. అది మంచి పద్ధతి కాదంట అండి. దాన్ని పెంచుకోవడం వల్ల ఉంటుంటే ఆర్థిక స్థితి అనేది పడిపోతుందంట. రోజు రోజుకి ఆర్థిక స్థితి పడిపోయిన తర్వాత ఇంట్లో పెద్దవారు ఉంటారు కదా, నాన్నకి అనారోగ్య సమస్యలు, తర్వాత నాన్న తర్వాత అమ్మకి, తర్వాత ఆడపిల్లలకి, తర్వాత కుమారులు ఉంటే కుమారులకి, ఇలా ఒక్కొక్కరి ఆరోగ్యం అనేది క్షీణించిపోయి వాళ్ళ ఆర్థిక స్థితి అనేది పడిపోతుందంట. ఇలా ఏ ధర్మంలో పెంచాలి అనే దాని గురించి రేపు డిస్కషన్ చేస్తా అని గురువుగారు చెప్పడం జరిగిందండి. అదేవిధంగా ఉదయం పూజ అండి. రేపు అంటే మంగళవారం రోజు ఏకాదశి తిథి కలిసి వస్తుందండి. అదేవిధంగా శ్రవణ నక్షత్రంతో రావడం వల్ల వెంకటేశ్వర స్వామిని పూజించుకోవడం చాలా మంచిదండి. మనము ఇలా పూజించేటప్పుడు వెంకటేశ్వర స్వామిని బిల్వదళాలతోటి అర్చించుకొని కొబ్బరి నూనెతోటి 2 దీపాలు వెలిగించాలి. అలా పూజించుకున్న తర్వాత వెంకటేశ్వర వజ్ర కవచం చదువుకోవాలండి. చదువుకొని మనము ఏదైనా నైవేద్యాన్ని పెడతాం కదా అండి స్వామివారికి. పెట్టినాక మనము చేతిలో అక్షంతలు పట్టుకొని స్వామివారికి ముందుగా చెప్పుకోవాలండి. కలియుగ దైవమా, ప్రత్యక్ష దైవమా, మీరు నా బాధని వినండి. నేను ఉద్యోగంలో ప్రగతి సాధించాలి, మా ఇంట్లో కుటుంబం అభివృద్ధి చెందాలి, ప్రశాంతంగా ఉండాలి అని ఇలా సంకల్పన చెప్పుకొని పూజించుకోవాలండి. తర్వాత నైవేద్యం ఉంది కదా, అది ఏదైనా మూగజీవులు, ఆవులు కానీ ఏదైనా మూగజీవులకి నైవేద్యాన్ని తినిపించాలి. లేదంటే చిన్న పిల్లలు ఉంటారు కదా, చిన్న పిల్లల కన్నా ఈ నైవేద్యాన్ని పెట్టాలి. మూగజీవులకు కానీ జీవులకు కానీ ఏదైనా నైవేద్యంగా పెట్టి, ఏది కుదరలేదనుకోండి ఒక అరటిపండన్నా గోమాతకి తినిపించాలి. ఇలా ఉదయం పూజను ఆచరించుకోవడం వల్ల మనము అభివృద్ధి చెందడం జరుగుతుంది. అదేవిధంగా ఇంట్లో ప్రశాంతత, మనం చేసే వృత్తిలో అభివృద్ధి అనేది కూడా కలుగుతుంది. అదేవిధంగా రేపు ఆచరించవలసిన యోగక్షేమం అండి ఎలా ఉందనేది అది కూడా చూద్దాం. ఈరోజు సాయంత్రం వినాయకుడు ముందు నెయ్యితో 2 దీపాలు వెలిగించాలండి. స్వామివారిని తెల్ల జిల్లేడు పూలతో కానీ గరికతో కానీ పూజించి గణపతి రుణ విమోచక సూత్రాన్ని పఠించాలి. ఇలా పఠించడం వల్ల అప్పుల బాధ నుండి విముక్తి చెందుతుంది, ఆర్థికంగా ఎదుగుదల అనేది కలుగుతుందండి. కుదిరితే ఈరోజు అందరి సాయంత్రం ఈ యోగక్షేమము ఆచరించండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.